ఏమిట్రా విశ్వ, భలే జోరు మీదున్నావు. ఆ, జోడెడ్లు కొందామని వెళ్తున్నాను. నువ్వు వస్తావేంటి? ఏళ్ళు మీద పడ్డాయి కానీ నీకు ఈ వెటకారం మొరటుతనం పోదురా. మీ అయ్యకి చెప్పి పెళ్లి చేసేయమను. ఆ పిల్లకేమో కానీ నీకైతే ముక్కు తాడు పడుతుంది, నోరు అదుపులోకి వస్తుంది. నా పెళ్లి గురించి నీకెందుకురా ముసలోడా, పో నీ పని చూసుకో. ఏంటి విశ్వ ఇది? ఎంతైనా పెద్ద ఆయన కదా, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే ఏం పోతుంది? ఇస్తాన్రా. నీకు కూడా కావాలా మర్యాద? వద్దురా బాబు, అయినా నువ్వెవరు చెప్తే వింటావు కనుక. మల్లన్న బాబాయ్ అన్నమాట కూడా నిజమే. నువ్వెందుకింత హుషారుగా ఉన్నావు ఇవాళ? జానకొస్తుందిగా. అవునా? అదా కారణం. నీ ముక్కుకి తాడు వేయగలిగేది ఆ పిల్ల మాత్రమేరా. దేవుడు దయచూపి మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోతే నీ నోటికి కళ్ళెం వేస్తుంది తను. కళ్ళెం వేసినా గొళ్ళెం వేసినా ఏదైనా ఓకే నాకు. మనోడిలో మొరటోడే కాదు, మంచి ప్రేమికుడు కూడా ఉన్నాడు. ఈ ఆనందమంతా అతను వస్తున్నందుకు మాత్రమేనా? రేపు మధ్యాహ్నం 1:30కి నువ్వు మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేయి, తెలుస్తుంది. అబ్బో, సర్ప్రైజే. సరే వస్తా, మన బ్యాచ్ మొత్తాన్ని తీసుకొని వస్తా. సరే, మామయ్య ఈ సమయానికి కొబ్బరి తోటలో ఉంటాడు. నేను వెళ్ళి పలకరించి వస్తాను. ఏమైనా మీ మామయ్య అదృష్టవంతుడ్రా. ఎందుకు? ఈ ఊర్లో నువ్వు ఎదురు సమాధానం చెప్పలేని ఒకే ఒక వ్యక్తి ఆయన. అంతలేదు, ఏదైనా జానకితో నా పెళ్ళయ్యేదాకే. ఊరి దుర్మార్గుడా, పిల్లనిచ్చే మామకు కూడా మర్యాద ఇవ్వడానికి కారణాలు వెతుక్కుంటున్నావా? నీకు దండంరా బాబు. సరే వెళ్ళిరా. అలా విశ్వ, కిరణ్లు తమ తమ పనులకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు విశ్వ తన కుటుంబంతో సహా తాంబూలపు పళ్ళెంతో రంగరాజు ఇంటికి వెళ్ళారు. విశ్వ స్నేహితులు కూడా అతనితో వచ్చారు. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. జానకి అదంతా ఆశ్చర్యంగా చూస్తోంది. అత్తయ్య, మామయ్య, మీరెప్పుడొచ్చారు అంటూ మేనత్తను పలకరించిందామె. ఇందాకే వచ్చాం కోడలి పిల్ల. నువ్వెలా ఉన్నావు? నీ చదువెలా సాగుతోంది? అమ్మా, ఇక్కడ జరుగుతున్నదేంటి? నీ కుశల ప్రశ్నలేంటి? ఏం జరుగుతుంది బావా? నేను కూడా నాన్నని అదే అడుగుదామని కిందకొచ్చాను. ఇవాళేం పండగ కూడా లేదు, ఇల్లంతా ఇలా అలంకరించారేంటి? ఎందుకు లేదు? ఇవాళ పండగే కదా. ఏం పండగ? జానకి విశ్వల నిశ్చితార్థం పండగ. వాట్? నాన్న, బావేం మాట్లాడుతున్నాడు? రంగరాజు నవ్వుతూ, నిజమేనమ్మా, బావన్నమాట 100% నిజం. ఇంకో అరగంటలో మీ ఇద్దరికీ నిశ్చితార్థ వేడుక జరగబోతోంది. ఎవరినడిగి ఏర్పాట్లు చేశారు నాన్న? నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. అదేంటి తల్లి, నువ్వు డిగ్రీ చదవడానికి పట్నం వెళ్ళేటప్పుడు ఏమన్నావు నాతో? నువ్వు కోరినంత చదువు చదివిస్తే, ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నావుగా. అన్నాను కదా, ఇలా దొరికిపోయానన్నమాట. అనుండొచ్చు నాన్న, కానీ నేను ఇంత చదువుకున్నాను. కనీసం నాతో సమానంగా చదువుకున్న వాడిని నాకు భర్తగా తేవాలి, కానీ బావతో పెళ్ళేంటి నాన్న? ఆ మాట విన్న విశ్వ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తాను భారీగా ఊహించుకుంటున్న మరదలి మనసులో తాను లేనని అర్థం చేసుకున్న క్షణం అతనికి ప్రపంచం స్తంభించినట్లయింది. అది కాదు తల్లి, బావకేం తక్కువ చెప్పు. బావకి నీకు పెళ్ళైతే ఇదే ఊర్లో ఉంటావు, మా కళ్ళ ముందే ఉంటావు. లేదు నాన్న, నాకు ఇష్టం లేదు. అరే, నీకు చెప్తుంటే నీకు కాదు, గారాబం బాగా ఎక్కువైంది నీకు అంటూ జానకి తల్లి సరిత కూతురు మీద చెయ్యి ఎత్తబోయింది. రంగరాజు ఆమెను వారించి, ఇది మన 2 కుటుంబాల మధ్య ఉన్న బంధానికి సంబంధించిన సమస్య తల్లి. ఆలోచించు, ఇలా మొండి చేయొద్దు. అసలు బావతో పెళ్ళొద్దనడానికి నీ దగ్గర సరైన కారణమే లేదు. మీ మేనత్తకి మనకి మించిన ఆస్తిపాస్తులున్నాయి. నువ్వే ఉద్యోగాలు చేయకపోయినా కాలు మీద కాలేసుకుని బతికేస్తావు. ఇంకా ఏం లోటు చెప్పు. సరే నాన్న, ఒక్క కారణం చెప్తే చాలు కదా. ఊరంతా విశ్వబావని మొరటోడంటారు. తనకి చదువే కాదు, సంస్కారం కూడా లేదు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. ఇక భార్యకి ఎలా మర్యాద ఇవ్వాలో మాత్రం ఏం తెలుస్తుంది? ఇలాంటి మొరటోడు నా భర్తని చెప్పుకోవడానికి నాకు చిన్నతనంగా అనిపిస్తుంది. దయచేసి ఈ నిశ్చితార్థం రద్దు చేసేయండి అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది జానకి. ఎంతో బాధతో విశ్వ కాలు ఇంటి బయట పెట్టాడు. అతని కుటుంబం అతన్ని అనుసరించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రంగరాజు తన కూతుర్ని కోప్పడ్డాడు. విశ్వకి చిన్నప్పటి నుండి కాస్త మొరటుతనం ఎక్కువే, మాకు తెలుసు. కానీ వాడి మనసు మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటిదాకా నీ మీద ఒక్కసారి కూడా వాడు కసురుకోలేదు. నువ్వంటే ఎంత అభిమానమో ఆలోచించు. ఈరోజు నువ్వు చేసిన పనికి మీ మేనత్త ముందు నేను చివరి వరకు తలదించుకోవాల్సి వస్తుంది. తండ్రి మాటలు విన్న జానకి తప్పు చేశానన్న భావనలో పడుతుంది.
అదే రోజు రాత్రి 8 గంటల సమయానికి విశ్వ తన స్నేహితులందరూ ఓ డాబా మీద కూర్చొని మందు తాగుతూ, ఏంట్రా ఆ పిల్ల మా అందరి ముందు నిన్నంతగా అవమానించింది? ఇంత అవమానం జరిగిన తర్వాత నువ్వు నోరు మూసుకొని ఎలా వచ్చావురా? మాకే రక్తం మరిగిపోయింది. విశ్వ తన స్నేహితుల మాటలు వింటున్నాడే తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అదలా ఉండగా జానకి దగ్గరికి తన స్నేహితురాలు రాధ వస్తుంది. ఏంటి జాను, సడన్గా అంత పెద్ద బాంబు పేల్చావు? బాగా గొడవైందట కదా? అవునే, అయినా నాకు విషయం ముందే చెప్పుంటే ఇంత దాకా వచ్చేది కాదు. కాదే, మీ బావకి నువ్వంటే చాలా ఇష్టమని ఊర్లో అంతా అనుకుంటున్నారు. అలాంటోన్ని ఎందుకు కాదన్నావు? పైగా మొరటోడు అది ఇది అని అవమానించావట కదా? నిజమే రాధా, నాకిప్పుడు బాధగా అనిపిస్తుంది. అప్పుడు నాన్న ఏదో ఒక కారణం చూపించు అని స్ట్రిక్ట్గా అడిగాడు. అందుకే కంగారులో అలా అనేశాను. విశ్వబావ నాతో ఎప్పుడు మంచిగానే ఉన్నాడు, నాకు తెలుసు. మరి పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? నేను సిటీలో ఓ అబ్బాయిని లవ్ చేశానే రాధా. ఆ మాట విన్న రాధ నోరెళ్ళబెడుతుంది. నువ్వా? లవ్వే? అదేంటలా అంటావు? ఈ ఊరు మొత్తంలో నువ్వే అమాయకురాలివని, సిన్సియర్ అమ్మాయివని అబ్బాయిలు మాట్లాడుకుంటారట్నే. ఎప్పుడూ ఎవరిని తలెత్తి కూడా చూడలేదని అనుకుంటున్నారు. అనుకొని దానికి నేనేం చేయను? నీ లవ్ స్టోరీ చెప్పవే, నాకు వినాలని ఎంత ఆతృతగా ఉందో. ఎందుకు? నువ్వు ఒకరిని లవ్ చేసావంటే దాని వెనక ఎలాంటి కారణాలు ఉంటాయా అని. అసలు ఎలా లవ్ చేస్తావో తెలుసుకుందామని. వేస్ట్ దానా, అన్నీ పైశాచిక బుద్ధులు వస్తున్నాయి నీకు. ముందు నువ్వు చెప్పవే. డిగ్రీ పూర్తయ్యాక ఎంఏ చదవడానికి నేను సిటీకి వెళ్ళాను కదా. అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులకి ఒకడు నా వెంట పడ్డం మొదలుపెట్టాడు. ఊరికే విసిగిస్తూ ఉండేవాడు. ఓ రోజు కాలేజీ బయట ఖాళీ ప్లేస్లో ఒక బెంచ్ మీద కూర్చున్నానే. వాడొచ్చి నన్ను లవ్ చేస్తావా లేదా అంటూ దబాయించాడు. నువ్వేమన్నావు? నేను కుదరదన్నాను. ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తానన్నాను. చేస్తే చేసుకో, నాకేంటి భయమా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పే వరకు నీ వెంట పడుతూనే ఉంటాను అంటూ నన్ను విసిగించడం మొదలుపెట్టాడు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే నా చెయ్యి పట్టుకున్నాడు. కోపం వచ్చి వాడిని కొట్టేశాను. వాడు తిరిగి నన్ను గట్టిగా లెంప మీద కొట్టాడే. అయ్యో, మరి ఆ తర్వాత ఏం చేశావు? నేనేం చేయలేదు. మరి ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా చెప్తాను, నువ్వు మధ్యలో క్వశ్చన్ లేకు. సరే. వాడు నన్ను కొట్టగానే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. అప్పుడే అక్కడికి మా సీనియర్ వికాస్ అని ఒకతను వచ్చాడు. ఏరా, జాయిన్ అయ్యి 3 నెలలు కాలేదు, అప్పుడే అమ్మాయిల వెంట పడడం, ఏడిపించడం, కొట్టడం దాకా వచ్చిందా అంటూ వాడిని పడా 10 సార్లు చెంప మీద వాయించాడు. వాడి చెయ్యి మెలిపెట్టి తల మీద బాగా మొట్టికాయలేశాడు. వాడు భయపడి, అన్నా ప్లీజ్ అన్నా వదిలేసేయి. మరి ఇందాక ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చినా పర్వాలేదన్నట్టున్నావు. ఇప్పుడు పోదాం ప్రిన్సిపల్ దగ్గరికి. వద్దన్నా, మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్. అయితే ఇంకోసారి ఆ పిల్ల జోలికే కాదు, ఏ అమ్మాయి జోలికి నువ్వు వెళ్ళినట్టు నాకు తెలియకూడదు. అలాగే అన్నా అని చెప్పి పారిపోయాడు. నా కోసం అతను వాడిని అలా కొడుతుంటే నాకెంత ఆనందం వేసిందో తెలుసా? అర్థమైంది. ఆ పాయింట్కి నువ్వు పడిపోయావు. ఇంకా లేదులే, నువ్వు పూర్తిగా విను. తర్వాత వికాస్ నా దగ్గరకు వచ్చాడు. నువ్వేంటి ఇలా భయపడుతూ పోతే ఎలా బ్రతుకుతావు? ధైర్యం చేసి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వాలి కదా. అవునన్నా, ఇవ్వాల్సింది. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అన్నా. ఏంటి, అంత హెల్ప్ చేస్తే, హీరోలాగా ఫైట్ చేస్తే అన్నా అన్నావా? తాను కూడా అలాగే అన్నాడు. అన్నా ఏంటి అన్నా? అంటే మీరు నాకు సీనియర్ కదా, అయితే సార్ అని పిలువు. అలాగే అన్నాను. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. నువ్వు వాడిని అన్నా అన్నావంటే నాకే ఆశ్చర్యం వేసింది. పాపం, వాడు ఆ మాత్రం కోటింగ్ ఇవ్వడంలో తప్పులేదులే. లేదే, అంటే అతను నన్ను చెల్లెమ్మ అంటాడేమోనని ముందే అలా అన్నాను. నిజానికి నా కోసం తను రియాక్ట్ అవ్వడం నాకు బాగా నచ్చింది. ఒకవేళ నన్ను చెల్లెలన్న దృష్టితో చూస్తే ఎలాగా? అందుకే ముందే కన్ఫర్మ్ చేసుకుందామని అలా అన్నాను. అమ్మో, తక్కువ దానివి కాదే నువ్వు. సరే, కంటిన్యూ చెయ్యి. ఆ తర్వాత అప్పుడప్పుడు బస్ స్టాప్లో కలిసేవాడు. కాలేజ్కేనా? పద, నేను డ్రాప్ చేస్తాను. సార్, మరి కాలేజీలో ఎవరు ఏమి అనుకోరా? ఏమైనా అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటానులే, ఎక్కువ. అలా నేను అప్పుడప్పుడు తన బైక్ మీద వెళ్ళేదాన్ని కాలేజీకి. మాట్లాడుకునేవాళ్ళం. కాలేజీ బయట బెంచ్లు ఉంటాయి కదా, అక్కడ కూర్చొని అప్పుడప్పుడు సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళం. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత మాకు ఫేర్వెల్ డే గురించి తెలిసింది. అప్పటి నుంచి నాకు భయం మొదలైంది. ఏదైతే అదైందని ఓ రోజు ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు, సార్, మీరు ఎవరినైనా లవ్ చేశారా? చేశాను. ఏంటి ఇప్పుడు? ఏం లేదు సార్, ఊరికే. ఎక్కడికి వెళ్తున్నావు?
అంటే మనం ఇలా మాటి మాటికి బయట కూర్చొని మాట్లాడుకుంటుంటే మీరు లవ్ చేస్తున్న అమ్మాయి ఏమైనా అనుకోవచ్చు కదా. కానీ ఈ కాలేజ్లోనే ఉందని నేను చెప్పలేదే. ఎవరైనా చెప్పినా కూడా ప్రాబ్లమే కదా. ఉమ్, కదా. పద, బయటికి వెళ్దాం. ఇప్పుడా? ఎక్కడికి? నిన్నేం కిడ్నాప్ చేయండిలే, పద. అలా ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాం. తను నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడు. అప్పటికి కాస్త చీకటి పడింది. లైట్స్తో డెకరేట్ చేసి ఒక చిన్న క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఏర్పాటు చేశాడు. నాకు ఆ సర్ప్రైజ్ చాలా నచ్చింది. అదేంటి సార్ నన్ను తీసుకొచ్చారు ఇలాంటి ప్లేస్కి? గర్ల్ ఫ్రెండ్ని కదా తీసుకొస్తారు. ముందు నువ్వు కూర్చో. వేరే ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీతో ఎందుకు తిరుగుతానే? ఆ రోజు వాడు నీ మీద చేయి చేసుకోగానే నా రక్తం మరిగిపోయింది తెలుసా. పోనీలే జూనియర్ కదా అని ఆ మాత్రం కొట్టి వదిలేశాను, కానీ ఇంకెవరైనా అయితే రక్తం వచ్చేలా కొట్టేవాడిని. మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అయ్యో, ఇంత చెప్పినా అర్థం కాలేదా? నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో కాదు, నువ్వే. నీకు ప్రపోజ్ చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. ప్రేమించమని కాదు, పెళ్లి చేసుకోమని. అదేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు జాను. నీ కళ్ళు స్పష్టంగా చెప్తాయి. నిజమా? నా కళ్ళు చూసి నా ప్రేమను కనిపెట్టేశారా? నేను ఎదురుపడగానే నీ మొహం ఎంత వెలిగిపోతుందో, నీ కళ్ళలో ఎంత సంతోషం నిండుతుందో నేను చాలాసార్లు చూశాను. మామూలుగా ఉన్నప్పుడు అలా ఉండవు కదా. చాలా తెలివితేటలున్నాయి మీకు. ఇంకా మీకేంటి, నువ్వనొచ్చు కదా. ధైర్యంగా వికాస్ అని పిలువు, నాకు నచ్చుతుంది. అలాగే. మరి 1 మంత్లో కాలేజ్ అయిపోతుందిగా. నువ్వు వెళ్ళిపోతావుగా. నేనేమైనా సిటీ వదిలి వెళ్ళిపోతానా? కాలేజే కదా. నీ చదువు కూడా పూర్తయిన తర్వాత ఇద్దరం ఇక్కడే సెటిల్ అవ్వచ్చు. పెళ్ళికి మీ వాళ్ళని ఒప్పిస్తావా, పిరికి దానిలా వేరే పెళ్లి చేసుకుంటావా? నేను నిన్ను వదులుకోను వికాస్. నాకు చాలా ఇష్టం నువ్వంటే. బంగారమే నువ్వు. అప్పటి నుంచి మా లవ్ స్టోరీ కంటిన్యూ అయింది. ఇప్పుడు నా చదువు కూడా పూర్తయింది. తను జాబ్ చేస్తున్న కంపెనీలోనే నాకు జాబ్ రావాలని ట్రై చేస్తున్నాం. జాను, నీలో ఇంత ప్రేమ ఉందానే. ఎంత బాగుందో మీ లవ్ స్టోరీ. ఇంత డెప్త్ ఉన్న లవ్ స్టోరీ కోసం మీ బావని రిజెక్ట్ చేయడంలో తప్పేం లేదు. కావచ్చు, కానీ తనని నేను ఇన్సల్ట్ చేశాను. అదైతే తప్పే. ఎక్కడ ఎంగేజ్మెంట్ జరిగిపోతుందో అన్న భయంలో అలా మాట్లాడానని తనకు అర్థమయ్యేలా చెప్పి సారీ చెప్తాను. రేపు ఒకసారి వెళ్ళి కలుస్తాను. ఆ పని చేయవే, ఏ గొడవ ఉండదు. ఇటుపక్క మందు తాగుతూ పెత్తనాడ చేస్తున్న విశ్వ తన స్నేహితులు విశ్వని బాగా రెచ్చగొట్టారు. మందు మత్తులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా, నిన్నంత అవమానించినందుకైనా నువ్వు ఆ పిల్ల మెడలో తాళి కట్టి తీసుకొచ్చి మీ ఇంట్లో పడేయాలి. తాళి కూడా రెడీ చేసి తెచ్చాం చూడ్రా. వెళ్ళరా విశ్వ, ఏదైనా గొడవ అవుతుందేమోరా. ఒరేయ్, నువ్వు విశ్వావి. నీతో గొడవ పెట్టుకునేదమ్ము మన ఊర్లో ఎవ్వరికీ లేదు. మీ మామయ్య ఓ 4 తిట్లు ఊరుకుంటాడు తప్ప ఏం చేయడు. నిన్ను అన్ని మాటలన్న ఆ జానకి నీ పెళ్ళాంగా జీవితాంతం నీ ఇంట్లో పడుండాలంతే. వాళ్ళ మాటలు తలకెక్కించుకున్న విశ్వ ఆ తాళి పట్టుకుని రంగరాజు ఇంటి వైపుకి కదిలాడు. పొద్దున జరిగిన దానికి ఎంత ప్రయత్నించినా మనసు కుదురుగా ఉండడం లేదు. రేపటిదాకా ఎదురు చూడకూడదు. ఇప్పుడే అత్త వాళ్ళ ఇంటికెళ్ళి బావకు క్షమాపణలు చెప్పాలి అని ఇంట్లో వాళ్ళు చూడకుండా బయటికి కదిలింది జాను. వాళ్ళిద్దరూ దారిలో ఒకరికొకరు తారసపడ్డారు. బావా, నేను నీకోసమే వస్తున్నాను, నీకు సారీ అంటూ చెప్పబోయేలోపే విశ్వ కోపంగా ఆమెకు దగ్గరగా వెళ్ళి తన మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. జాను వదిలించుకునే ప్రయత్నం చేసినా ఆమె వల్ల కాలేదు. ఓ నిమిషం తర్వాత తన మెడలో పడిన మంగళసూత్రాలను చూసి ఆమెకు మరింత దుఃఖం వచ్చింది. ఒకవైపు కన్నీళ్లు పెడుతూనే మరోవైపు విశ్వని ఎడాపెడా చెంపలు వాయించింది. ఏయ్, ఎందుకు కొడుతున్నావే? నేనేం తప్పు చేశాను? చిన్నప్పటి నుంచి నువ్వే నా పెళ్ళాన్వని ఊహించుకున్నాను. నీతో పెళ్ళని ఎంత మురిసిపోయాను. అలాంటిది నన్ను కాదంటావా? చదువు లేదని మొరటోడినని అవమానిస్తావా? ఇప్పుడు ఈ మొరటోడికి బతికినంత కాలం పెళ్ళంగా ఉండాల్సిందే నువ్వు అంటూ నోటికి వచ్చినట్లు వాగాడు. జానకి ఏడుస్తూ తమ ఇంటికి వెళ్ళిపోయింది. విషయం అందరికీ చెప్పింది. మరుసటి రోజు ఊర్లో వాళ్ళందరికీ విషయం తెలిసి పంచాయతీ జరిగింది. రంగరాజు తన మేనల్లుడి మీద చాలా కోప్పడ్డాడు. నిన్న రాత్రి నా కూతురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాన్రా. వాడి మాటల్లో మొరటితనం ఉంటుంది కానీ మనసులో ఉండదని, నా అభిప్రాయం తప్పని నువ్వు రుజువు చేసి చూపించావు. ఇంత మొండితనం ఉన్న నీ చేతిలో నా కూతుర్ని పెట్టే ప్రసక్తే లేదు. నన్ను క్షమించండి మామయ్య. మందు మత్తులో ఉన్నప్పుడు కోపం బాగా వచ్చింది. ఆలోచన లేకుండా చేశాను. అంటే రేపు ఇంకోసారి మందు తాగేసి నా కూతుర్ని చంపేసినా నేను ఊరుకోవాలా? జానకి నా ప్రాణం మామయ్య. నేను అలాంటి పని చచ్చినా చేయను. ఇప్పుడు నువ్వు నాకే శిక్ష వేయాలనుకుంటున్నావో వెయ్యి.
రంగరాజు, తాగిన మత్తులో వాడు నీ కూతురి మీద చెయ్యి వేయలేదు. కోపం తీర్చుకోవడానికి తాళి కట్టాడు. అదీ తప్పే. కానీ శిక్షకు సిద్ధం అంటున్నాడు కదా, నువ్వు కాస్త శాంతంగా ఉండు. నువ్వు చెప్పు విశ్వ, నువ్వు చేసిన తప్పుకి పరిహారంగా నువ్వేం చేస్తావు? మా తాతయ్య నుండి, మా నాన్న నుండి నాకు సంక్రమించే ఆస్తి, ఈ 7 ఏళ్లలో నేను సంపాదించుకున్న ఆస్తి మొత్తం నేను జానకి పేరు మీద రాసిస్తాను. అది చాలదంటే ఇంకేం శిక్ష వేస్తారో వేయండి. చూసావా రంగా, నువ్వన్నట్టు వాడి మనసు బంగారమే. తొందరపాటులో చేసిన తప్పిది. వాడి మనసు తెలుసుకొని నీ కూతుర్ని సగౌరవంగా అత్తగారింటికి పంపించు. ఈ సమస్యకి ఇంతకంటే మంచి పరిష్కారం ఏమీ ఉండదు. పంతాలకపోతే జానకి జీవితం అల్లరిపాలవుతుంది. నాన్న, దీనికి మీరు ఒప్పుకోవద్దు. నాకు ఇష్టం లేదు. అలా అనకూడదు తల్లి. ఇంతమంది పెద్దలు కలిసి ఇదే మంచిదని నిర్ణయించారంటే నీ మంచి కోసమే. ఇంకేం మాట్లాడకు. అలా రంగరాజు కూతురికి మాట్లాడే స్వేచ్ఛనివ్వకుండా జానకి చేతిని విశ్వ చేతిలో పెట్టాడు. మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా అప్పగింతలు జరిపించాడు. మేనత్త ఇల్లే అత్తవారిల్లుగా మారింది. కానీ జానకి మనసు కోపంతో రగిలిపోతుంది. కొద్ది రోజుల వరకు ఎవ్వరితో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. విశ్వ ఆమెకు ప్రతిరోజు క్షమాపణలు చెప్తూనే ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత, జాను, సారీ నే, ప్లీజ్ నువ్వు ఇలా డల్గా ఉండకు. నాకు ముద్ద దిగడం లేదు. భయం వేస్తోంది. ఊరందరినీ భయపెట్టే నీలాంటి వాడికి భయం ఎందుకు? ఒక్క మాట అన్నందుకు నా జీవితాన్ని నాశనం చేసేసావు. అలా ఎందుకంటావే? మనం పెళ్లి చేసుకున్నాం, సంతోషంగా బ్రతుకుదామని అనుకోవచ్చు కదా. సమస్య తీరిపోతుంది. ఊరు కాదు, ప్రపంచమంతా చెప్పినా నేను నిన్ను భర్తగా ఒప్పుకోను. సరే, నీకు భర్తగానే కదా నేను నచ్చట్లేదు. ఇంతకు ముందులా నన్ను నీ బావగా చూడు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయవే. నా జీవితం మొత్తం తలకిందులు చేసావు. నా ఆశలన్నీ కూలిపోయాయి. బ్రతికినంతకాలం ఈ ఊర్లోనే పడేయడవాలని రాసుంది నాకు. అంటే నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? నేను ఇంత చదువుకున్నది మన ఊర్లోనే ఉండిపోవడానికా? మంచి ఉద్యోగం సంపాదించి గొప్పగా బతకాలని కలలు కన్నాను. అదే నీ ఆశ అయితే మనం పట్నం వెళ్దాం. నీతోనా? అక్కర్లేదు. నిన్ను ఒంటరిగా పంపిస్తే మావయ్య నన్ను బ్రతకనిస్తాడా? అదే కదా, అందరూ కలిసి నన్ను చంపేయండి. ఏంటి నీ మొడితనం? ఏం లేదు. నీలాంటి మొరటోడికి చెప్పినా అర్థం కాదు. నా మనసేంటో తెలియదు కానీ ఆస్తులు రాసిస్తానని స్టేట్మెంట్లు మాత్రం ఇస్తావు. ఎవడికి కావాలి నీ ఆస్తి? మరి నీకేం కావాలి? ఇంట్లో ఉంటే నీకేం తోచట్లేదంటే మన పొలాలు, తోటలు, అక్కడ పనులు, లెక్కలు అవి చూసుకో. కాస్తైనా ఊరటగా ఉంటుంది కదా. నా కోపం నీ భార్యగా బతకాల్సి వస్తున్నందుకు, ఈ బంధనాన్ని దాటి వెళ్లే పరిస్థితి లేనందుకు. నువ్వేం అడిగినా చేస్తానే, కానీ ఇది జరగని పని కదా. కావాలంటే నీ కోపం తగ్గేదాకా తిట్టు, కొట్టు, పడతాను. అతను ఎన్ని రకాలుగా బతిమాలినా జానకి మాట వినలేదు. ఆమె మనసు మనసులో లేదు, మరో చోట ఉంది. వికాస్ దూరమైపోతాడన్న బాధ ఆమెది. ఓ రోజు సాయంత్రం ఈ పెళ్లి జరిగిందనే విషయం వికాస్కి ఎలాగైనా చెప్పాలి. తను తెలివైనవాడు, ఏదో ఒక పరిష్కారం చూస్తాడు. కానీ తనతో మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు కదా నాన్న అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా విశ్వ రాధని తమ ఇంటికి తీసుకొస్తాడు. రాధ, నువ్వొచ్చావేంటి? నువ్వు ఊరికే ఏడుస్తూ కూర్చుంటున్నావని విశ్వ తీసుకొచ్చాడు. పనుంది, రేపు వస్తానంటే బెదిరించి తీసుకొచ్చాడు. మొరటోడు కదా, వాడికి అంతకంటే ఏం చేతనవుతుంది? నీ పరిస్థితి ఏంటే ఇలా అయింది? నిన్ను కలవడానికి రావాలన్నా నాకు భయమేసింది. నీ లవ్ స్టోరీ విని నేను ఎంత ఎగ్జైట్ అయ్యాను. సడన్గా ఒక్క క్షణంలో కథ ఇలా మరుపు తిరిగిందేంటి? నాకు అదే అర్థం కావట్లేదు. పోనీ వికాస్కి ఫోన్ చేయకపోయావా? ఆ రోజు నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నువ్వు విశ్వాన్ని కలవడానికి వెళ్తానన్నావుగా. దానికంటే ముందే మనిద్దరం మాట్లాడుకున్న మాటలన్నీ మా నాన్న వినేశాడు. విన్నారా? ఎప్పుడే? నిన్నేదైనా అన్నారా? లేదు. ఆయన ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండగానే వీడు నా మెడలో తాళి కట్టాడనే విషయం నేను వెళ్ళి చెప్పాను. ఎలాగో విషయం ఊర్లో తెలిసింది కాబట్టి ఎక్కడా వికాస్ని ప్రేమించిన మాట గురించి ఎత్తొద్దని నాన్న స్ట్రిక్ట్గా చెప్పారు. నన్ను మా అత్త వాళ్ళ ఇంటికి, అదే ఈ ఇంటికి పంపించే ముందు నా ఫోన్ కూడా తీసుకున్నారు. రాధా, నువ్వు ఫోన్ తీసుకొచ్చావా? లేదే, అంత అవకాశం ఎక్కడిచ్చాడు మీ ఆయన? ఒసేయ్, వాడిని మా ఆయన అనకు, చంపేస్తాను. సరే, ఈసారి వచ్చేటప్పుడు తీసుకురావే. వికాస్తో మాట్లాడాలి. చాలా రోజులైంది. మనసు కొట్టుకుంటోంది నాకు. ఇదంతా తెలిస్తే అతన్ని ఇంకా ప్రేమిస్తాడంటావా? నేనేమైనా వీడితో కాపురం చేస్తున్నానా? జరిగింది చెప్తే వికాస్ అర్థం చేసుకుంటాడు. అలా అనుకునేదానివి పారిపోవచ్చు కదా అతని దగ్గరికి. లేదే, నా ఒక్కదాని స్వార్థం చూసుకొని వెళ్ళిపోలేను. ఇటు మా అత్త వాళ్ళ కుటుంబానికి, అటు మా నాన్నకి చెడ్డ పేరు వస్తుంది.
సామరస్యంగా అందరూ కూర్చొని మాట్లాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా చేయాలి. ఇంత బాధలో కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావే. సరే వెళ్ళొస్తాను అని చెప్పి రాధ వెళ్ళిపోయింది. విశ్వ అప్పుడే గదిలోకొచ్చాడు. ఏంటి ఇలా వచ్చావు? మాటి మాటికి ఈ రూమ్లోకి రావద్దన్నానుగా. నువ్వు అనుకున్నది జరగదు జానకి. మామయ్య అస్సలు ఒప్పుకోడు. మేం మాట్లాడుకున్నది విన్నావా? అవును. సారీ విశ్వ. పర్వాదురద్లే. నీ తప్పేముంది చెప్పు. నీ మనసుకు నచ్చిన వాణ్ణి నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు ఇంత సాఫ్ట్గా మాట్లాడతావా బావా? బాధపడుతున్నావా? నువ్వే అన్నావు కదా మొరటోన్నని. నాకేం బాధలుంటాయి? వికాస్ దగ్గరికి నేనే తీసుకెళ్తాను నిన్ను. ముందు తనకు అర్థమయ్యేలా చెప్పి ఆ తర్వాత మనం అధికారికంగా విడిపోవాలి. అప్పుడే మామయ్యని మీ పెళ్ళికి ఒప్పించే వీలుంటుంది. నిజమే, కానీ భయంగా ఉంది. ఆమె అలా అనడంతో విశ్వ ఆమెకి దగ్గరగా వెళ్ళి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకొని, మాటిస్తున్నాను, నీ సంతోషాన్ని నీకు ఇస్తాను. నీకు నచ్చిన వాడితో నువ్వు ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, వీడింత త్వరగా కన్విన్స్ అవుతాడని అనుకోలేదు. దీని వెనక ఏం ప్లాన్ వేయడు కదా. చూస్తే సిన్సియర్గా చెప్పినట్టే అనిపించిందిలే అని ఆమె ఎంతో సంతోషపడింది. అక్కడి నుంచి బయటికి వెళ్ళిన విశ్వ తన జీవితంలో మొదటిసారి కంటతడి పెట్టుకున్నాడు. ప్రాణంగా ప్రేమించిన మరదలితో పెళ్ళైందన్న సంతోషం తన జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఆరాటపడుతున్న అతనికి శాశ్వతంగా వెళ్ళిపోబోతుందన్న అర్థమై మనసంతా బాధతో నిండిపోయింది. చాలాసేపు ఒంటరిగా తనలో తానే బాధపడి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ మరుసటి రోజు జానకి స్వేచ్ఛగా నట్టింట్లో తిరగడం మొదలుపెట్టింది. కోడలు మనసు మార్చుకుందని ఆమె అత్తమామలు అనుకున్నారు. చీకటి పడ్డాక ఆరు బయట నిద్రపోవడానికి వెళ్ళాడు విశ్వ. జానకి ఓ దిండు దుప్పటి పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ నిద్రపోవడానికి ఏమీ రాలేదు. ఇప్పుడు నేను అలా అనలేదు కదే. ఎందుకు వచ్చావో చెప్పు. బయట దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, దుప్పటిచ్చి వెళ్దామని వచ్చాను. నాకా? నీకే. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కదా, నాకు హెల్ప్ కూడా చేస్తున్నావు. ఇంకా మన మధ్య గొడవలు ఎందుకు? ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. సరే నీ ఇష్టం. అది ఇలా ఇచ్చి వెళ్ళి పడుకో. నాకు బోర్ కొడుతుంది. ఫోన్ ఇవ్వనా? వద్దులే, కాసేపు ఇక్కడ కూర్చుంటాను. చల్లగాలి వస్తోంది కదా. నీకేమైంది? మొహం ఉమ్మని పెట్టి కూర్చున్నావు. నేను ఇలాగే ఉంటాను, తెలిసిందే కదా. అవునులే, మనకి నవ్వడం అంటే ఏంటో తెలియదు కదా. అవును బావా, ఆ రోజు రాధ నాకు చెప్పింది, ఊర్లో అందరూ నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని మాట్లాడుకుంటున్నారని. నువ్వు కూడా పంచాయతీలో చెప్పావు కదా, అంతా నిజమేనా? అదేం ప్రశ్న? నిజమే. ఇప్పుడు ఏమైంది? మరి పెళ్లి చేసుకొని నేను నీకు పెళ్ళామయ్యాక కూడా వదిలేయడానికి రెడీ అవుతున్నావు? నీకు నా మీద ప్రేమ లేదు కదా, మరి కలిసి ఉండడంలో ఉపయోగం ఏముంది చెప్పు. అది కూడా నిజమే. అసలు ఆ రోజు పొద్దున్న నేను నిన్ను తిట్టానని నీకు సారీ చెప్దామని వచ్చాను సాయంత్రం అక్కడికి. నువ్వేమో బలవంతంగా ఈ తాడు మెడలో కట్టేశావు. ఆ రోజే నాన్నకి నేను వికాస్ని ప్రేమించిన విషయం కూడా తెలిసిపోయింది. తెల్లవారాక ఆయన ఏదైనా మంచి నిర్ణయం తీసుకునేవారేమో. అవునా, నేనే చెడగొట్టానేమో కదా. పోనీలే, అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నావు కదా. బావా, నీకు నా మీద ఏం కోపం లేదా? నాకు నీ మీద కోపం రాదే. ఎందుకు? ఏమో తెలీదు. మరి కోపం రాకుండా తాడేలా కట్టావు అంత కోపంగా? ఆ పని చేసింది నేను కాదు, నా కడుపులో పడిన మందు. మరోసారి నీతో తప్పుగా ప్రవర్తించే పరిస్థితి రాకూడదని జన్మలో మందు ముట్టుకోనని అమ్మవారి ముందు ఒట్టు వేసుకున్నాను. అవునా? అయితే కొంచెం మంచోడివే నువ్వు. అవును, మనం సిటీకి వెళ్దామన్నావు కదా, ఎప్పుడు వెళ్తాం? పంట చేతికొచ్చే టైం కదా, ఇప్పుడే వెళ్తే ఇబ్బంది అయిపోతుంది. ఓ 15 రోజులు ఓపిక పడతావా? 15 రోజులా? అప్పటిదాకా వికాస్తో మాట్లాడకుండా ఉండాలన్నమాట. నా ఫోన్ ఇస్తాను, ఫోన్ చేసుకో. మరి ఫోన్ చేసి ఏం చెప్పాలి? ఇది మా ఆయన ఫోన్ అని చెప్పాలా? ఏం అక్కర్లేదు. అక్కడికి వెళ్ళాక నేరుగా అన్నీ మాట్లాడుకుందాం. సర్లే, నీ ఇష్టం. అలా వాళ్ళు ఇంకాసేపు మాట్లాడుకున్నారు. ఆ రోజు నుంచి 15 రోజులు పూర్తయ్యే వరకు జానకి విశ్వాల మధ్య మాట్లాడుకోవడానికి సమయం ఎక్కువగా దొరికింది. దాంతో వాళ్ళకి స్నేహం బాగా కుదిరింది. తన కోసం తన భర్త చేస్తున్న త్యాగాన్ని ఆమె గుర్తించింది, అర్థం చేసుకుంది. ఆమె ఎదురుచూపుల్లో 15 రోజులు గడిచిపోయాయి. విశ్వ ఆమెను తీసుకుని పట్నం వెళ్ళాడు. వికాస్ని కలవడానికి ప్రయత్నించారు. ఇక్కడే ఈ రూమ్లోనే వికాస్ ఉంటాడు తన స్నేహితులతో. సరే వెళ్దాం, ఇవాల్టితో మన బంధానికి రుణం తీరిపోతుంది. మీ ఇద్దరు సంతోషంగా ఉండే రోజులు మొదలవుతాయి. మా పెళ్ళైపోయాక నీకు కూడా మంచి అమ్మాయిని చూస్తానులే బావా. ఆమె మాటలు అతన్ని ఎంతో నొప్పించాయి, కానీ అతను బయటపడలేదు. సరే
పద అంటూ వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టారు. హాయ్ సాకేత్. జాను, నువ్వా? అవును, నేనే. సారెక్కడా? లోపలున్నారా? 3 నెలలుగా నేను కాంటాక్ట్లో లేను. ఎలా ఉన్నాడో ఏమో. పిలువు. వికాస్, ఓసారిలారా. గుమ్మం బయట జానకిని చూసిన వికాస్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. జాను, నువ్వా? నేనే. చాలా రోజుల నుండి కాంటాక్ట్ చేయట్లేదని కోపంగా ఉన్నావు కదా? లేదంటే నేను కనబడగానే నీ మొహంలో ఆనందం తెలిసిపోయేది. ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? అదేంటి వికాస్ అలా మాట్లాడతావు? నీతో చాలా చెప్పాలి. బయటికి వెళ్దాం పదా. ఏం చెప్తావు? నీ పెళ్లి గురించేనా? నీకెలా తెలుసు? నేను నీ ఫోన్కి చాలాసార్లు కాల్ చేశాను. మీ నాన్న లిఫ్ట్ చేశాడు. నాకు నీ పెళ్లి గురించి చెప్పాడు. కానీ అదంతా ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలియదు కదా. ఏం అక్కర్లేదు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వికాస్, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను నిన్ను మోసం చేయలేదు, నీకోసమే వచ్చాను. అంతలో విశ్వ కూడా మాట్లాడడం మొదలుపెట్టాడు. అవును, జానకి చెప్తోంది నిజం. తన మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు. ఇతనేనా నీ భర్త? అవును. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదేమో, కానీ మీరు మాట్లాడుతున్నది వింటుంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని 3 నెలలు పూర్తయ్యాక ఇప్పుడు నా కోసం వచ్చానని అంటున్నావా? పైగా దానికి ఇతని సపోర్ట్. అలా కాదు వికాస్, మేము భావమర్దలుగా మాత్రమే ఉన్నాం. భార్యాభర్తలుగా ఎప్పుడూ లేము. జానకి ఎప్పుడూ నీకోసమే ఎదురు చూసింది. ఏ, నీకు బోర్ కొట్టిందా? నాకంటగట్టి పోదామని వచ్చావా? అందుకేనా ఇలాంటి అబద్ధాలు? అబద్ధాలు కాదు వికాస్, మేము నిజం చెప్తున్నాం. అలా అని వీడితో కాపురం చేయలేదని నీ సర్టిఫికెట్ తీసుకొస్తావా ఏంటి ఇప్పుడు? ఆ మాట విన్న వెంటనే జానకిలో ఆవేశం అగ్నిజ్వాలగా మారింది. వెంటనే వికాస్ చెంప పగలగొట్టింది. ఛీ, ఇంత నీచమైన ఆలోచనలున్నవాడివని నేను అసలు ఊహించలేదు. నాకు మా బావకి ఇష్టం లేని పెళ్లి జరిగింది. తనకి మన ప్రేమ గురించి చెప్పి ఒప్పించి చివరికి నిన్ను వెతుక్కుంటూ వస్తే ఇలా నువ్వు అర్థం చేసుకునేది? నేనేంటి, నా స్థానంలో ఎవరున్నా ఇలాగే అర్థం చేసుకుంటారు. అయినా ఎవడో తాళి కట్టి 3 నెలలు తన ఇంట్లో పెట్టుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి, నన్ను చిరాకు పెట్టకండి అంటూ మొహం మీదే తలుపులు వేశాడు వికాస్. జానకి గుమ్మం ముందే కుప్పకూలిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంది. చూసావా బావా, వాడెంత చెత్తగా మాట్లాడుతున్నాడు. లేదే, కోపంలో ఉన్నాడు. అప్పుడే ఏమైందని నేను నచ్చ చెప్తాను కదా, నువ్వేడవకు. ముందు ఇక్కడి నుంచి లే అంటూ ఆమెను తీసుకొని దగ్గరలో ఉన్న ఒక పార్కుకు వెళ్ళాడు. జానకి చాలాసేపు ఏడుస్తూనే ఉంది. విశ్వ ఓదారుస్తూనే ఉన్నాడు. ఇటు పక్క సాకేత్, అదేంట్రా వికాస్, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదని చెప్తున్నారు కదా. నీకు మతిపోయిందిరా. వాళ్ళిద్దరి మధ్య సంబంధం లేకపోవచ్చు, కానీ పెళ్ళైతే జరిగింది కదా. నేను నా కుటుంబాన్ని ఈ విషయం గురించి నమ్మించగలనా? అయినా వాడు బలవంతంగా తన మెడలో తాళి కట్టినప్పుడు అది పారిపోయి నా కోసం వచ్చుంటే నేను ఆలోచించేవాడిని. నేనే ముందు దాన్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుని హాయిగా బతకాలనుకున్నాను. కానీ ఇప్పుడు తను ఇంకొకరి జీవితంలోకి వెళ్ళి మళ్ళీ నా కోసం వస్తుందంటే నా మనసు ఒప్పుకోవడం లేదురా. పైగా పెళ్లి చేసుకొని అతనితో వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 నెలలు గడిచాక తిరిగి నా కోసం వచ్చిందని నేను నా కుటుంబానికి చెప్పుకోలేను. నా వైపు నుంచి కూడా ఒకసారి ఆలోచించరా. నువ్వన్నది కూడా నిజమే. ఇప్పుడిక ఇది వాళ్ళ సమస్య, వాళ్ళే చూసుకుంటారు. నువ్వింక మర్చిపోరా వికాస్. తనకి పెళ్ళైపోయింది, అత్తగారింట్లో సుఖంగా ఉందని వాళ్ళ నాన్న చెప్పిన రోజే నా మనసు విరిగిపోయింది. వాళ్ళు ఎలా పోతే నాకేంటి. కాసేపటి తర్వాత, నువ్వు ఇక్కడ కూర్చోజాను, నేను వెళ్ళి వికాస్తో మాట్లాడొస్తాను. ఆగు బావా, వాడు నాతో ఎంత నీచంగా మాట్లాడాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు బతిమాలుకుంటావా? ఇప్పుడు నిజంగానే నీ మాట విని లోపలికి రానిచ్చినా జీవితాంతం వాడు నా మీద బురద చల్లుతూనే ఉంటాడు. ఎంత ఏడుపు వచ్చినా, ఎంత బాధేసినా నేను ఇక వాడిని మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను. అది కాదే. ఏది కాదు? నువ్వు నా మెడలో తాళి కట్టావు, అందరూ నన్ను నీ భార్య అన్నారు. అయినా కూడా నేను నిన్ను ఎన్ని మాటలన్నా నువ్వు ఒక్క మాటైనా అన్నావా నన్ను? భర్తగా ఎప్పుడైనా అధికారం చూపించావా? నేను ఒకరిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నా క్యారెక్టర్ మీద ఎప్పుడైనా మచ్చ వేశావా? కానీ 3 నెలలు కళ్ళ ముందు లేకపోయేసరికి వాడు నాతో ఎంత చెత్తగా మాట్లాడాడో చూసావా? వద్దు, అలాంటి వాడు నాకు వద్దు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. సరే పద అంటూ భార్యని తిరిగి ఊరు తీసుకొచ్చాడు విశ్వ. పుట్టింట్లో వదిలి ఓ 2 నెలలు తనని ఇక్కడే ఉండనివ్వండి మామయ్య, ఇంకా తన మనసు పూర్తిగా కుదుటపడలేదు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. జాను వచ్చి 15 రోజులు గడిచిపోయింది. ఆమె ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంది. ఓ రోజు తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఏంటి, ఇంత జరిగిందా? ఆ వికాస్ నిన్నంత ప్రేమించాడు కదే,
అంత చీప్గా ఎలా మాట్లాడాడు? ఇప్పుడు ఏం చేస్తావు? నాకేం తోచడం లేదు రాధా. వాడు కాదన్నాడని ఇప్పుడు నేను బావ దగ్గరికి వెళ్ళలేను కదా. బావేమనుకుంటాడు? ఆ వికాస్ గాడు రానిచ్చుంటే ఇది తిరిగి నా ఇంటికి వచ్చేదా అని అనుకోడా? అంటే నీకు మీ బావతో కలిసి బతకాలనుందా? ఉందా అంటే నాకు తెలీదు. నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని రోజులు బావకు నాకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. తను నాకు బోలెడన్ని కబుర్లు చెప్పేవాడు, బయటికి తీసుకెళ్లేవాడు, బోర్ కొట్టకుండా చూసుకునేవాడు. నేనే పిచ్చి మొద్దులాగా ఆ వికాస్ గురించే మాట్లాడేదాన్ని. అయినా ఎప్పుడూ విసుక్కోలేదు. విశ్వ గురించి నువ్వు ఇలా చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందే. చిన్నదానికే గయమంటాడు కదా వాడు. వాడు వీడు అనకే. అబ్బో, మొగుడు మీద అంత ప్రేమే? అలా కూడా అనొద్దు. మరేమనాలి? ఏమో, నాకు అర్థమైతే కదా నీకు చెప్పడానికి. నాకు బావ మీద చాలా గౌరవం ఏర్పడింది. అదైతే నాకు అర్థమైంది. ప్రేమ గురించి నాకు తెలియదు. తనతో కలిసి ఉన్నంతసేపు సంతోషంగా ఉంటుందని మాత్రం అర్థమైంది. నా మీద ఎంత ప్రేమ లేకపోతే నన్ను నాకు నచ్చిన వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకుంటాడు. అలాంటి మనిషిని కాదనుకుని నేను తప్పు చేశానేమో. చేశావు, కానీ ఇప్పుడేం చేస్తావు? ఏం చేయలేను. ఇప్పుడు నేను మా బావ దగ్గరికి వెళ్ళి నీతోనే ఉంటాననే ధైర్యం చేయలేను. తప్పుగా అనుకుంటాడు. ఏమనుకోడులే. నీకెలా తెలిసే? అనుకునేవాడైతే ఈ పాటికి వెళ్ళిపోయేవాడు. ఇంకా గది బయటే ఉండేవాడు కాదు. నేను వచ్చేటప్పుడు మీ బావని తీసుకునే వచ్చాను. ఎందుకే? నువ్వు ఇలాంటిదేదో మాట్లాడతావని నేను ఊహించాను. అది నేను వినడం కంటే నీ మొగుడు వింటేనే బాగుంటుందని. ఇక మీ మధ్య నేను ఉండడం వేస్ట్, వెళ్ళిపోతాను అని చెప్పి రాధ వెళ్ళిపోయింది. జాను, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు నా మీద కోపం లేదా బావా? చెప్పానుగా నీ మీద నాకు కోపం రాదని. మరి జరిగిందంతా నీకు నాకు రాధకి తప్ప ఎవరికి తెలుసు? అయినా నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావు అనుకున్నాను. అర్థం చేసుకొని నాతో కలిసి బతకాలని ఆలోచిస్తున్నావు. అది నాకు గొప్ప వరం లాంటిది. నీ మనసు పూర్తిగా మారి నన్ను నీ భర్తగా ఒప్పుకునే వరకు నేను వెయిట్ చేస్తాను. మరి మన ఇంటికి వెళ్దామా? అలాగే బావా అంటూ జానకి తన భర్త చేయి పట్టుకుని అత్తగారింటికి పయనమైంది. కొంతకాలం గడిచిన తర్వాత ఆమె మనస్ఫూర్తిగా తన భర్తను అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వాడు సంతోషంగా ఉంటూ తమ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేలా చూసుకున్నారు. కాలం ఒక్క క్షణంలో మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది. మనం మాత్రం గతంలోనే ఉండడానికి ఇష్టపడతాం. గడిచిన రోజుల్ని, జ్ఞాపకాల్ని కాలగమనంలో కలిపేసి ముందుకు సాగడమే జీవితం. భర్త ఔన్నత్యాన్ని చాలా కొద్ది కాలంలోనే అర్థం చేసుకుంది కనుకే జానకి జీవితంలో నిజమైన సంతోషం వచ్చింది. కథ నచ్చిందా? అయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.